సార్ మీ పేరు? నా పేరు వేముల కృష్ణారావు, జిల్లా కోర్టు మాజీ పీపీని, రాయవరం గ్రామం. అదే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర జరుగుతున్న యాక్సిడెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? సార్ నా ఒపీనియన్ ఏం లేదు కానీ సార్, ఈ బ్రిడ్జి కట్టి సుమారు దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు దాటింటుంది. ఇప్పటివరకు దీని మీద ఒక 30 యాక్సిడెంట్లు దాకా జరిగింటాయి. వాటిల్లో ఒక 20 మంది స్పాట్లో చనిపోయినారు. మేము ఎన్నోసార్లు 108కి ఫోన్ చేసి పిలిపించి వాటిలో ఎక్కించిన దాఖలాలు ఉన్నాయి. ఆ విషయాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆర్ఎన్బి వాళ్ళు కానీ, ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ, గ్రామ పంచాయతీకి చెందిన పంచాయతీ వాళ్ళు కానీ ఎవరే కానీ పెడచెవును పట్టించుకుంటున్నారు. ఆడ సేఫ్టీ బోర్డులు పెట్టడం కానీ, దాని మీద లైట్లు పెట్టడం కానీ ఇటువంటివి జరగలేదు. ఆ లైట్లు లేని కారణం చేత కూడా సగం పైన యాక్సిడెంట్లు జరిగాయి. ఎందుకంటే చీకటిగా ఉంటుంది. ఆ మలుపులలో తిరిగే సమయంలో కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్లు జరిగితే స్పాట్లో చచ్చిపోతున్నారు. ఈ విషయం ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు స్పందించి బ్రిడ్జి మీద లైట్లు ఏర్పాటు చేసి తర్వాత సేఫ్టీ బోర్డులు పెడితే మంచిది. అవి జరగకపోతే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో చెప్పలేము. 2-3 సార్లు హైవే వాళ్ళకు కూడా చెప్పాము, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ ప్రభుత్వ అధికారులు చెబితే వాళ్ళు వింటున్నారు, చేస్తున్నామంటున్నారు కానీ ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు కళ్ళు తెరిచి ఇక్కడ సేఫ్టీలు ఏర్పాటు చేసి బ్రిడ్జి మీద లైట్లు ఏర్పాటు చేస్తే యాక్సిడెంట్లు కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది. దానిని ప్రభుత్వం వాళ్ళ దృష్టికి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సేఫ్టీ బోర్డులు లైట్లు వేయటం వల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి. లేని పక్షంలో ఇంకా ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియదు. ఈ యాక్సిడెంట్ వల్ల కొంతమంది ఎన్నో కుటుంబాలు రోడ్డును కూడా పడి ఉంటాయి. ఎందుకంటే అనుకోకుండా యాక్సిడెంట్లు జరగడం, చనిపోవటం ఈ ఊళ్ళోనే కాదు, బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ యాక్సిడెంట్లు చాలామంది చచ్చిపోయారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క బ్రిడ్జి పైన సేఫ్టీ బోర్డులు తర్వాత లైట్లు నిర్మించి ఈ యాక్సిడెంట్లు తగ్గటానికి దోహదపడాలని కోరుకుంటున్నాం.